చైతి నమిద చైతి అంతా అయిపోయాక కళ్యాణ్ దగ్గర కూర్చొని సారీ కళ్యాణ్ అంటూ రీతు అంది. దీనికి నువ్వు కళ్యాణ్ని తీసేమన్నావా డీమాన్తో అని సూటిగా అడిగాడు కళ్యాణ్. అవును అని రీతు తలాడించడంతో చైత్ తీసేయ్ అంటూ కళ్యాణ్ సీరియస్ అయ్యాడు. అక్కడి నుంచి లేచి బెడ్ దగ్గరకెళ్ళి కన్నీళ్లు పెట్టుకున్నాడు కళ్యాణ్. రేయ్ ఏడవకురా, నేనున్నా నీకు, నేనైతే నిన్ను కెప్టెన్ని చేస్తా అంటూ శ్రీజ ఓదార్చింది. ఇంతలో ఒక 2 minutes మాట్లాడొచ్చా అంటూ తనుజ అక్కడికి వచ్చింది. ఒక కాంపిటీషన్ గా ఆడండి అని చెప్పినా కూడా నువ్వు వినలేదు. ఇప్పుడు వెళ్ళి నువ్వు రీతుని అడుగుతున్నావు. అప్పటికి నేను వచ్చి చెప్పాను టేబుల్ తీసుకెళ్ళు అని. నవ్వుతూ పట్టించుకోలేదు. ఎవరి మైండ్లో ఎవరి హార్ట్లో ఏముందో మనకేదీ తెలియదు అంటూ తనుజ క్లాస్ పీకింది. నేను నమ్మింది మీ ముగ్గురినే. ఈ మాటలకి నేను నమ్మాను కదా అంటూ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యాడు. టాస్క్ అంటూ వస్తే ఎవరు నాతో ఉన్నా, ఎవరు నా పక్కన ఉన్నా నేను ఏది కేర్ చేయను, ఆడతాను అన్నావు. మరి ఈ రోజు ఏమైంది అంటూ తనుజ క్వశ్చన్ చేసింది. నేను ఈ హౌస్ లో నమ్మింది శ్రీజని, వాడిని, నిన్ను, రీతుని అంటూ కళ్యాణ్ చెప్పాడు. నా పేరు చెప్పొద్దు, నాకు ఎక్కడా అనిపించలేదు అని తనుజ అంది. ఈ గేమ్ నమ్మడమే కదా తనుజ అని కళ్యాణ్ అన్నాడు. నాకు ఒక మాట చెప్పు, నిన్ను రీతుని పక్కన పెట్టి నేను ముఖ్యమా రీతు ముఖ్యమా అంటే ఎవరి పేరు చెప్తాడు అని తనుజ ప్రశ్న వేసింది. అక్కడ నలుగురు ఉన్నారు కదా తనుజ, అక్కడ నేను రీతు ఉన్నప్పుడు పరిస్థితి వేరు అంటూ కళ్యాణ్ బదులిచ్చాడు. ఖచ్చితంగా హార్ట్ కి తీసుకుంటా. నలుగురు ఉన్నా కూడా వాడు అంత చిన్నపిల్లాడా, తనకి ఎవరు అడ్డం వస్తారనేది వాడికి తెలీదా అని తనుజ అంది. పోనీలే, కనీసం తెలిసాయి కొన్ని అని కళ్యాణ్ అన్నాడు. అవన్నీ హార్ట్ కి తీసుకోకు అని తనుజ అంటే తీసుకుంటాను ఖచ్చితంగా. ఏమనుకుంటున్నావు? ఫస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ లో వాడికి మేము సపోర్ట్ చేసి మేము విలన్స్ అయ్యి మేము స్టాడిస్టులు అయితే వాడు కెప్టెన్ అవుతాడు. ఆదివారం వాడికి టైర్ టాస్క్ లో మేము ఎంకరేజ్మెంట్ చేస్తే వాడు కెప్టెన్ అవుతాడు అంటూ డీమాన్ గురించి మాట్లాడాడు కళ్యాణ్. ఇంతలో రీతు, డీమాన్ అక్కడికి వచ్చారు. నేను శ్రీజ ఏం మాట్లాడుకున్నామో విన్నావా నువ్వు అని డీమాన్ అడిగితే, రేయ్ నువ్వు అసలు మాట్లాడకు ఫస్ట్, వద్దు పవన్, నేను అసలు నిన్ను ఏమనలేదు అని కళ్యాణ్ అన్నాడు. అయినా డీమాన్ ఏదో చెప్పబోతే, అయినా నువ్వు శ్రీజ మాట్లాడుకోవడం ఏంట్రా, అక్కడ ఉన్నది నేనురా, నువ్వు తీస్తున్నది నన్ను, శ్రీజని కాదు, అది ఒకసారి ఆలోచించు అని కళ్యాణ్ అన్నాడు.